హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. ఈరోజు మన వీడియోలో స్పోర్ట్స్ ఫ్యాన్స్కు రెండు బంపర్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకవైపు మీకు ఇష్టమైన కబడ్డీ, మరోవైపు ప్రపంచాన్ని ఊపేస్తున్న T20 వరల్డ్ కప్ క్రికెట్. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12కు డేట్ లాక్ అయింది. టైటిల్ రేస్కి టైమింగ్ సెట్ అయింది. ఛాంపియన్షిప్ కోసం జట్లు సిద్ధమవుతున్నాయి. కబడ్డీ అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. అద్భుతమైన రైడ్లు, పదునైన డిఫెన్సులతో ఈ సీజన్ కూడా రసవత్తరంగా సాగడం ఖాయం. అలాగే T20 వరల్డ్ కప్ 2026కు క్వాలిఫై అయిన జట్ల లిస్ట్ కూడా బయటపడింది. కొన్ని జట్లు ఊహించిన విధంగానే అర్హత సాధించగా, మరికొన్ని జట్ల ఎంట్రీలు నిజంగా షాకింగ్గా ఉన్నాయి. క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ జాబితాతో 2026 వరల్డ్ కప్ మరింత ఆసక్తికరంగా మారనుంది. మీ ఫేవరెట్ టీం క్వాలిఫై అయిందో లేదో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల కోసం మన వీడియోని చివరి వరకు చూడండి. ప్రో కబడ్డీ లీగ్ బుధవారం ప్రకటించిన దాని ప్రకారం సీజన్ 12 శుక్రవారం ఆగస్టు 29న ప్రారంభం కానుంది. సీజన్ 11లో అద్భుతమైన విజయం సాధించి తమ తొలి టైటిల్ గెలుచుకున్నటువంటి డిపెండింగ్ ఛాంపియన్ హర్యానా స్టీలర్స్ ఈసారి కూడా తమ టైటిల్ నిలబెట్టుకోవడానికి తిరిగి వస్తున్నారు. లీగ్లోని కాంపిటేటివ్ బ్యాలెన్స్ ఎప్పటిలాగే అన్ప్రెడిక్టబిలిటీని చూపిస్తూనే ఉంది. ఇది పీకేలను భారతదేశంలో అత్యంత ఉత్తేజకరమైన స్పోర్టింగ్ స్పెక్టకల్లో ఒకటిగా మార్చింది. ఇటీవల ముగిసిన ఆక్షన్ ద్వారా 12 ఫ్రాంచైజీలు తమ స్క్వాడ్లను మరింత బలోపేతం చేసుకున్నాయి. కాబట్టి ఈ రాబోయే సీజన్ అపూర్వమైన స్థాయిలో కాంపిటీషన్ మరియు ఎంటర్టైన్మెంట్ను అందిస్తుందని ఆశించవచ్చు. సీజన్ 12కు సంబంధించినటువంటి వేదికలు మరియు ఇతర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని పీకేఎల్ పేర్కొంది. సీజన్ 12 ప్రారంభంపై వ్యాఖ్యానిస్తూ మార్షల్ మరియు లీగ్ కమిషనర్ ప్రో కబడ్డీ బిజినెస్ హెడ్ అయిన అనుపమ్ గోస్వామి పీకేఎల్ ప్రెస్ రిలీజ్లో ఇలా అన్నారు. పీకేఎల్ సీజన్ 12 ప్రారంభం తేదీని వెల్లడించడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం. రికార్డ్ బ్రేకింగ్ ప్లేయర్ యాక్షన్ తర్వాత 10 మంది ప్లేయర్లు 1 కోటి మార్కును దాటడం చూసాం. ఇది మాకు అత్యంత కాంపిటేటివ్ సీజన్కు పునాది వేసింది. కబడ్డీ యాక్షన్తో కూడిన మరో థ్రిల్లింగ్ చాప్టర్ను అభిమానులకు అందించడానికి మేము ఎదురు చూస్తున్నామని తెలియజేశాడు. అత్యంత ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 ప్లేయర్ యాక్షన్ ముంబైలో మే 31 మరియు జూన్ 1వ తేదీలో జరిగింది. ఇందులో రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో 10 మంది ప్లేయర్లు 1 కోటిని దాటిన కాంట్రాక్ట్లను పొందారు. ఇది కాంపిటీషన్కు ఒక కొత్త బెంచ్ మార్క్ను నెలకొల్పింది. ఏకేఎఫ్ఐ ఆధ్వర్యంలో మార్షల్ స్పోర్ట్స్ మరియు జియో స్టార్ పీకేఎల్ను భారతదేశంలోని అత్యంత విజయవంతమైన స్పోర్ట్స్ లీగుల్లో ఒకటిగా తీర్చిదిద్దాయి. ప్రో కబడ్డీ లీగ్ భారతదేశపు స్వదేశీ క్రీడైన కబడ్డీని మరియు దాని అథ్లెట్లను జాతీయ మరియు అంతర్జాతీయ వేదికపై మార్చివేసింది. పీకేఎల్ సీజన్ 12 ఆగస్టు 29న ప్రారంభం కాబోతుంది. మరి ఈసారి ఏ టీం ఛాంపియన్గా నిలుస్తుంది? మీ అభిమాన టీం ఏది? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండో టాపిక్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026. 2026లో జరగబోయే ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ గురించి ఏ టీమ్స్ ఇప్పటికే క్వాలిఫై అయ్యి ఇంకా మిగిలిన స్పాట్స్ ఎలా భర్తీ అవుతాయి వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2026లో ఇండియా, శ్రీలంక కలిసి కోహోస్ట్ చేయబోయే ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే 15 టీమ్స్ తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాయి. చివరగా నెదర్లాండ్స్ మరియు ఇటలీ ఈ జాబితాలో చేరాయి. అసలు ఈ T20 వరల్డ్ కప్లో ఎవరు ఎందుకు క్వాలిఫై అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. కోహోస్టులు కావడంతో ఇండియా మరియు శ్రీలంక నేరుగా వరల్డ్ కప్కి క్వాలిఫై అయ్యి ఇక 2024లో USA, వెస్టిండీస్లో జరిగిన గత ఎడిషన్లో సూపర్ 8కి చేరుకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, USA మరియు వెస్టిండీస్ కూడా 2026 వరల్డ్ కప్కి అర్హత సాధించాయి. 2024 T20 వరల్డ్ కప్లో సూపర్ 8కి వెళ్ళకపోయినా ఐర్లాండ్, న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ టీమ్స్ కూడా 2026 ఎడిషన్కి క్వాలిఫై అయ్యి వీరు జూన్ 30, 2024 నాటికి ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో టాప్ 3లో ఉన్నాయి. 2024లో మొదటిసారి ఆడిన కెనడా ఈసారి T20 వరల్డ్ కప్ అమెరికాస్ రీజనల్ ఫైనల్స్ గెలిచి తదుపరి ఎడిషన్కు చేరుకుంది. ముందు చెప్పినట్లుగా ఇటలీ మొదటిసారి T20 వరల్డ్ కప్కి క్వాలిఫై అయింది. యూరోప్ క్వాలిఫైయర్స్లో నెదర్లాండ్స్తో పాటు టాప్ 2లో నిలిచింది. ఇప్పటికే 15 టీమ్స్ తమ స్థానాలను బుక్ చేసుకోగా ఇంకా 5 స్పాట్లు మిగిలి ఉన్నాయి. అవి ఎలా నిర్ణయించబడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిగిలిన 5 స్థానాలు కూడా రీజనల్ క్వాలిఫైయర్స్ ద్వారానే నిర్ణయించబడతాయి. ఆఫ్రికన్ క్వాలిఫైయర్స్ నుంచి 2 టీమ్స్ T20 వరల్డ్ కప్కు చేరుకుంటాయి. ఈ క్వాలిఫైయర్స్ జింబాబ్వేలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఇందులో బోట్స్వానా, కెన్యా, మలావి, నమీబియా, నైజీరియా, టాంజానియా, ఉగాండా మరియు జింబాబ్వే టీమ్స్ పాల్గొంటాయి. మిగిలిన 3 టీమ్స్ ఏషియా, ఈస్ట్ ఆసియా పసిఫిక్ క్వాలిఫైయర్స్ నుండి వస్తాయి. ఇవి ఓమన్లో అక్టోబర్ 8 నుంచి 17 వరకు జరగనున్నాయి. మొదటిసారిగా ఏషియా మరియు ఈఏపీ టీమ్స్ ఒకే క్వాలిఫైయర్స్లో ఆడతాయి.
కాబట్టి అక్కడ నుంచి 3 టీమ్స్ వరల్డ్ కప్కి చేరుకుంటాయి. ఈ క్వాలిఫైర్స్లో పాల్గొనే 9 టీమ్స్ మలేషియా, ఖతార్, యుఏఈ, జపాన్, కువైట్, నేపాల్, ఒమన్, పిఎన్జి మరియు సమోవా ఉంటాయి. ప్రస్తుతానికి T20 వరల్డ్ కప్ 2026కి క్వాలిఫై అయినటువంటి టీమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇండియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, యుఎస్ఏ, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, నెదర్లాండ్స్ మరియు ఇటలీ. ఫ్రెండ్స్, వచ్చే T20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే సగం పిక్చర్ క్లియర్గా ఉంది. మిగిలిన టీమ్స్ ఏంటో త్వరలోనే తెలుస్తాయి. ఈ వరల్డ్ కప్ పై మీ అంచనాలు ఏంటి? ఏ టీం కప్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.